హాయ్ అండి. మనం ఈరోజు స్వీట్ గులాబీ పూలు చేసుకుందాము. ఒక కప్పు మైదా తీసుకున్నానండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకుని కొంచెం యాలక పొడి వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి, కానీ కొద్దిగా కష్టమే. చాలా ఈజీగా అయిపోతాయి అంటారు, కానీ కొంచెం ఆ పువ్వులు ఆయిల్లో వేడెక్కి కొంచెం వచ్చే వరకు కూడా కొద్దిగా ఇబ్బందేనండి. చిన్న గిన్నెలో కుదరలేదని పెద్ద దాంట్లో వేసేసుకున్నాను నేను. ఇదంతా మిక్స్ చేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. మొత్తం బాగా పలచగా కాదు, అలా అని బాగా చిక్కగా కూడా ఉండకూడదు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల మన వీడియో అయితే ముందుకు వెళ్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండాలి. ఇలా జారుగా కలిపేసుకుని అంతేనండి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి మెజర్మెంట్స్. మీరు ఏ కప్పుతో తీసుకుంటే అలాగా 1 షుగరు, 2 గోధుమ పిండి, 2 బియ్యం పిండి, 1 మైదా వేసుకోండి, సరిపోతుంది. ఇవేనండి గులాబీ పువ్వులు గుత్తులు. వీటిని మాత్రం ఆయిల్లో వేడిగా ఉంచాలి. ఆయిల్లో ఉంటేనే మనకి అవనేది గులాబీ పువ్వులు అనేది వస్తుందండి. చూడండి, ఇలా ఆయిల్లో వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత, మరీ వేడెక్కకూడదండి. వేడెక్కినా కూడా మళ్ళీ రాదు. చూడండి, ఇలా సగం ఉంచాలి ఇందులో, వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు వేరే ఆయిల్ పక్కన మూగిట్లో పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు మీకు ఇబ్బంది అనిపిస్తే. కానీ కొన్ని ఫస్ట్ అయితే ఒక 4, 5 రావండి, నేనే చెప్తున్నాను కదా. తర్వాత మనకి ఆ గుత్తి ఎంత బాగా కాలితే అంత బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా అట్లోస్ ఉంటుంది కదా, ఇది వరకుది ఉండేది అట్లోస, అలాంటి దాంతో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుందండి. కానీ 2 మనుషులు కంపల్సరీ ఉండాలండి. అందుకే నాకు కొంచెం ఎర్రగా వచ్చేసినాయి ఒకదాన్నే చేసుకోవడం వల్ల. ఎందుకంటే మనం ఇది చేస్తుంటే తీసేవాళ్ళు తీస్తూ ఉండాలి. అప్పుడే మనకి గులాబీ పువ్వులు అనేది బాగా వస్తాయి అన్నమాట మంచిగా. కొంచెం నాకు ఎరుపు వచ్చేసినాయి నేనే తీసుకుని చేయడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకైతే ఒక కామెంట్ అయితే